హలో, ఎవరయ్యా? నేను సార్ రాంబాబుని. మొన్న కలిశాను కదా, మా నాన్నగారి జాబు నాకు రావడం కోసం తిరుగుతున్నాను. మొన్న డెత్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేశాను. నువ్వా? గుర్తొచ్చింది. నువ్వు ఎన్నిసార్లు తిరిగినా లాభం లేదయ్యా. ఈ మధ్య గవర్నమెంట్ రూల్స్ అన్నీ మారిపోయాయి. ఇలాంటి పనులు వెంటనే చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. కొందరికైతే అసలు అవడం కూడా లేదు. ప్లీజ్ సార్ అలా అనకండి. ఈ జాబ్ నాకు చాలా అవసరం. ఇది మీరే ఎలా అయినా చేసి పెట్టాలి. సరే సరే గాని నీ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొచ్చావా? అది వచ్చాను సార్, ఇంట్లో ఉంది, వెళ్ళి తీసుకొస్తాను. సరే, చేద్దాంలే. సార్ సార్ పేపర్లు. ఈసారైనా పని అయ్యేలా చూడండి సార్. సరే ఎల్లు, పని అవుద్దులే. ఈడు మళ్ళీ వచ్చాడుగా. నమస్తే సార్. సార్ నమస్తే. రా రాంబాబు, కూర్చో. ఏంటో చెప్పు. సార్ ఇదిగోండి మీరు అడిగిన సర్టిఫికేట్. సరే, చేద్దాంలే. సార్ ఎన్ని రోజులు పడుతుంది? అలా చెప్పలేము, ఇదంతా చాలా ఖర్చుతోటి కూడుకున్న పని. అది మొన్న ఇచ్చాను కదా సార్. సర్లే, వదిలేయ్. ఎప్పటికవుతుందో అవుతుంది, లేకుంటే అవ్వకపోవచ్చు. అంత మాట అనకండి సార్. ఈ జాబ్ నాకు చాలా అవసరం. మా నాన్న ఇన్నాళ్ళు జాబ్ చేసినా రూపాయి సంపాదించే బాగా 4 లక్షలు నా మీద అప్పు వదిలేసి వెళ్ళాడు. ఇప్పటి వరకు మీకు ఇచ్చిన డబ్బులు కూడా వేరే వాళ్ళ దగ్గర వడ్డీకి తెచ్చినాయి సార్. ఇప్పుడు నాకు ఈ జాబ్ ఇస్తే ఆ జీతంతోనే అప్పు తీర్చాలి సార్. మా అమ్మని చూసుకోవాలి. నా పరిస్థితిని అర్థం చేసుకోండి సార్. బాధలు అందరికీ ఉంటాయి. మీ బాధలు మీవి, మా బాధలు మావి. సర్లే, వెళ్ళు మరి. సార్ ఇవన్నీ వదిలేండి సార్. ఇంకా ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి సార్, ఇస్తాను. ఆ, ఇంకా 20,000 దాకా అవుతుంది మరి. సరే సార్, 2 రోజుల్లో తీసుకొస్తాను. సరే సరే. తల పీలిపోతుంది. రేయ్, నిన్ను చంపేస్తారా? న్యాయంగా రావాల్సిన నా జాబ్కి ఇంత లంచం తీసుకుంటావా? వద్దురాం బాబు, వద్దురాం బాబు, వద్దురాం బాబు, నన్ను చంపొద్దు. రేయ్, నిన్ను చంపేస్తారా? రే, నాకు రావాల్సిన జాబ్కి ఇంకా ఎంత లంచం తీసుకుంటావురా నా దగ్గర? కలనా?
ఏంటి నిద్ర పట్టట్లేదు. ఆ, ఆ, రే, నాకు రావాల్సిన జాబ్కి ఇంకా ఎంత లంచం తీసుకుంటావురా నా దగ్గర? ఒరేయ్, ఎందుకు ఇలా తయారయ్యావు నువ్వు? ఆఫీసులో అందరికంటే చాలా ఫాస్ట్గా వర్క్ చేసేవాడు. ఇప్పుడు ఆఫీసులో నిద్రపోవడం, టయానికి రాకపోవడం, నన్నుగొట్టి ఆఫీస్కి రావడం. ఏమైంది నీకు? నేను నమ్మలేకపోతున్నాను. ఇంకోసారి ఇలా జరిగితే సస్పెండ్ ఆర్డర్ కూడా ఇస్తానన్నాడు బాస్. మొదట్లో నిద్ర సరిగ్గా లేక డాక్టర్ని కలిశాను. ఆయన వాకింగ్ అండ్ వర్కౌట్లు చేయమన్నాడు. వాటి వల్ల కూడా ఏం ఫలితం కనిపించలేదు. దాంతో మందు అలవాటు అయింది. దానివలన లివర్ ప్రాబ్లం అయింది. తర్వాత డాక్టర్ని కలిశాను. మందు మానేయకపోతే లివర్ పూర్తిగా దెబ్బతింటుందని చెప్పాడు. అవునా? అసలు నీకు నిద్ర సమస్య ఎలా వచ్చింది? రే, నాకు రావాల్సిన జాబ్కి ఇంకా ఎంత లంచం తీసుకుంటావురా నా దగ్గర? ఏంట్రా ఏం మాట్లాడో? నీలో నువ్వే ఆలోచించుకుంటున్నావు. మందు మానేస్తే నిద్రపోలేను. నిద్రపోకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది. మందు తాగినా ఆరోగ్యం దెబ్బతింటుంది. నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు. నీకేమన్నా అయితే నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నీ కూతురికి పెళ్లి కూడా చేయలేదు. ఆ మాట విని మందు మానేరా. శర్మ గారు, నమస్తే సార్. మీకోసం 4 రోజుల నుంచి వెతుకుతున్నాను. ఎందుకయ్యా? మొన్న మీరు నా దగ్గర 50 రూపాయలు అరటిపళ్ళు తీసుకొని 500 రూపాయల నోటు ఇచ్చారు. నేను 100 రూపాయల నోటు అనుకుని మీకు 50 రూపాయలు మాత్రమే ఇచ్చాను. మీరు కూడా మర్చిపోయి తీసుకెళ్లిపోయారు. నేను ఇంటికి వెళ్ళి లెక్క చూసుకున్నాక అర్థమైంది. ఈ 4 రోజులు నాకు ప్రశాంతంగా నిద్రే పట్టలేదు సార్. ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది సార్. ఇదిగోండి మీ 400 రూపాయలు తీసుకోండి. అదేముందయ్యా, నేను మర్చిపోయానుగా, నువ్వే ఉంచుకోవచ్చుగా. వద్దు సార్, అది 10 రూపాయలైనా సరే నా కష్టార్జితంతోనే నేను ఆనందంగా ఉండగలను. నాది కానిది నాకు అస్సలు వద్దు సార్. నాకు పరిష్కారం దొరికింది శర్మ. నాకు పరిష్కారం దొరికింది. ఏం పరిష్కారం దొరికింది? ప్రశాంతంగా ఉండటానికి నాకు పరిష్కారం దొరికింది. హలో రాంబాబు, నేను రావు గారిని. నమస్తే సార్, చెప్పండి. మళ్ళీ కలవాలా? కలవాలి, ఇంకోసారి చివరిగా. సరే సార్.
సార్ పిలిచారు. రాంబాబు 4 రోజుల్లో నీ ఆర్డర్ నీ చేతికి వచ్చి ఇస్తుంది. నువ్వు ఇచ్చిన డబ్బులకి వడ్డీ ఎంత అయిందో చెప్పు, మొత్తం కలిపి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మయ్యా, ప్రశాంతంగా ఉంది. హ్యాపీగా నిద్రపోవచ్చు.